అని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. కోయలగూడెం మండలం బయ్యనగూడెంలో టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ అధ్యక్షతన జయహో బీసీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగా శ్రీనివాసరావుతో కలిసి గన్ని వీరాంజనేయులు పాల్గొని మాట్లాడారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. కావున టీడీపీని మరల అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన బాలం పెద్దబ్బులు తన అనుచరులు సుమారు 150 మందితో కలిసి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి రామారావు, చింతల వెంకటరమణ, శీలం వెంకటేశ్వరరావు, జయవర్పు శ్రీరామమూర్తి, పారేపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, కౌన్సిలర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా భాగస్వామ్యం కల్పించాలని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీలకి మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జైహో బీసీ అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కూడా ఈ జైహో బీసీ కార్యక్రమం వేసి దానికి ఒక 10 మంది కమిటీ బీసీ సోదరులందరూ కూడా వివిధ రంగాల్లో మరి నిష్ణాతులైన వారికి అబ్జర్వర్లుగా వేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలకు బీసీలు అండగా ఉండాలన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ జైహో బీసీ కార్యక్రమం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు జనరల్గా మనంతా కూడా, కానీ తెలుగుదేశం పార్టీకి బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ తెలుగుదేశం పార్టీకి బీసీలు అంతే. పెద్ద ఆయన బాలం పెద్దబ్బులు గారి యొక్క నాయకత్వంలో ఆయనతో పాటు 150 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకుని ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు పోయే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని, మా జైహో బీసీ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము అందరూ గంటపదంగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే రకంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుని గెలిపించాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇద్దరే నాయకత్వంలో ప్రభుత్వం రావాలి, మా క్షేమం కావాలి. అలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళిద్దరు నాయకత్వం ఉండాలి, వాళ్ళిద్దరు ప్రభుత్వం ఉండాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని కోరుకున్నారు. కాబట్టి ఆయన వచ్చి తీరాలి. వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మొత్తం కర్షకులు, కార్మికులు మొత్తం కూడా బాగుపడతారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయోధ్య రామ మందిరం